హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్. ఈరోజు మన మెడిసిన్ వచ్చేసి చిన్న పిల్ల కాడ నుంచి పెద్ద కోడి వరకు అన్నిటికీ బలానికి అయితే యూజ్ అవుతుంది ఈ మెడిసిన్. ఇది వచ్చేసి వయంరాల్ అనేది ఇది 120 ml ప్యాకెట్ అనమాట. ఇవి 1 లీటర్, హాఫ్ లీటర్, పావు లీటర్ ఇలా అన్ని రకాలుగా దొరుకుతాయి. మనకి కాస్ట్ బడ్జెట్ని బట్టి తెచ్చుకోవచ్చు. ఇదైతే నేను 120 ml తీసుకొచ్చాం మాటికి. నేను 1.5 ml అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి చిక్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి. 1 లీటర్ నీళ్ళల్లో ఇలా 1.5 ml మెడిసిన్ తీసుకున్నాం కదా, దాన్ని అయితే అప్లై చేసేయాలి. అది అయితే చిక్కగా ఉంటుంది, అది మొత్తం అప్లై అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. నేను ఎప్పుడు చెప్పే విధంగా మీరు ఎప్పుడైనా సరే ఒక అరగంట ముందు నీళ్ళు తీసి వాటర్ పెట్టమని చెప్తాను కదా. ఇది చూడండి, ఇవాళ మేము ముందు పెట్టేశారంటే నేనేం చూసుకోలేదు, మెడిసిన్ వాటర్ పెట్టాను, అవేం తాగట్లేదు. అలా చూడండి ఎలా పడితే అలా నడుస్తున్నాయి. అప్పుడు మెడిసిన్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే వాటర్ ఇచ్చే ముందు ఒక 1/2 అవర్ ముందు మీరు వాటర్ అనేది తీసేసేయండి, అప్పుడైతే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ కోడి పిల్లకి ఎదిగే సమయం కాబట్టి ఆ కాళ్ళు అనేవి సన్నగా అయిపోతాయి అన్నమాట. అది ఎంత తిన్నా వంట పట్టదు. అలాంటప్పుడు మనం ఫీడ్తో పాటు మెడిసిన్ కూడా ఇస్తే అవి చక్కగా ఎదుగుతాయి అన్నమాట. ఈ మెడిసిన్లో విటమిన్ ఏ, విటమిన్ D3, విటమిన్ ఈ, విటమిన్ B12. మీ అందరికీ తెలిసిందే విటమిన్ ఏ అనేది కళ్ళకు సంబంధించిందని, విటమిన్ D3 ఏమో గ్రోత్కి సంబంధించి, విటమిన్ B12 ఏమో వాటి కండనరాల పుష్టికి. ఇకపోతే దాని కాస్ట్ వచ్చేసి 205 రూపాయలు 120 ml. దీని కాస్ట్ ఎంతైనా పర్వాలేదు, మా కోళ్ళు గ్రోత్ బలంగా ఉండాలి అనుకునే వాళ్ళకి నేనైతే ఈ మెడిసిన్ అయితే ప్రిఫర్ చేస్తాను. పెద్ద వాటికి కూడా మేము ఈ పూట పట్టించేస్తున్నాం. అది ఈవినింగ్ కానీ పొద్దున్న కానీ ఇవ్వాలి. నేను సాయంత్రం అయిపోయింది కదా, మేత పెట్టే టైం అవుతుందిలే అని నేను ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. అన్నిటికీ ఇవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది. చూడండి అసలు నోరే తెరవు, అలా పొయ్యాలి. గీరేస్తూ ఉంటాయి, పొడుస్తాయి. ఇది నోట్లో అది జికటగా ఉంటుంది కదా, ఇది మెడిసిన్ వేసిన తర్వాత ఆ సిరంజ్తోనే 2 ml వాటర్ అయితే తీసుకుని వాటర్ కూడా పోసేసుకోండి. ఇది బయట ఉన్న వాటికి కూడా ఇచ్చేస్తున్నాను 1 లీటర్ నీళ్ళలో. బయట అంటే పెద్దవి ఉంటాయి కాబట్టి నేను 2 ml అయితే ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు మెడిసిన్లు ఏవైనా సరే ఎండలో మాత్రం పెట్టబాకండి. ఎండలో పెడితే అవి డిహైడ్రేట్ అవుతాయి కదా, మళ్ళీ మెడిసిన్ తేడా వచ్చి చేంజ్ వచ్చేస్తుంది. మనం మెడిసిన్ ఇచ్చిన ఉపయోగమే ఉండదు. వాటిని మాత్రం నీడని పెట్టుకోండి, అవైతే చక్కగా తాగేస్తాయి. ఇప్పటి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సుతిమెత్తనైన వేలుతో ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.